అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఈరోజు మన హెల్త్ టాపిక్ వచ్చేసి బీపీ, అధిక రక్తపోటు. అధిక రక్తపోటు 18 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారికి ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది, అసలు ఈ బీపీ అనేది బ్రెయిన్ అండ్ హార్ట్ మీద ఎక్కువగా ప్రభావం ఎందుకు చూపుతుంది అనే విషయాలపై పూర్తి వివరాలు మనతో పంచుకోవడానికి డాక్టర్ వాసుదేవ్ గారు, జనరల్ ఫిజిషియన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలు యాక్చువల్గా బీపీ అంటే ఏమిటి, బీపీలో హై బీపీ, లో బీపీ ఇవి ఏంటి సార్, అసలు దీనివల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుంది సార్? అందరికీ నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ వాసుదేవ్, ఎండి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనం బీపీ అనగా బ్లడ్ ప్రెషర్, రక్తపోటు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ నార్మల్లీ 120/80, 120 సిస్టోలీ, 80 డయాస్టోలీ ఉంటే మనం నార్మల్ బీపీ అంటాం. అదే 120 కన్నా ఎక్కువ ఉంటే అది హై బీపీ అని, అధిక రక్తపోటు అని. ఒకవేళ 100 కన్నా సిస్టోలీ తక్కువ ఉంటే అది లో బీపీ అని మనం పేర్కొంటామండి. బీపీకి వివిధ రకాల కారణాలు ఉంటాయి. అండ్ బీపీ మన బాడీలో చాలా అవయవాల మీద దాని ప్రభావం చూపిస్తుంది. సార్ బీపీ ఉందని అసలు మనలో ఎలా గుర్తిస్తాం సార్? సో బ్లడ్ ప్రెషర్ తెలుసుకోవడానికి మనం స్పిగ్మోమానోమీటర్ అంటే బీపీ ఆపరేటర్స్తో పేషెంట్ యొక్క బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేస్తామండి. దానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి పాల్పేటరీ మెథడ్, ఒకటి ఆస్కల్టేటరీ మెథడ్. ఇప్పుడు చాలామందికి మనం ఇంట్లో బీపీ మిషన్స్ వేరే కంపెనీలు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా రీడింగ్ చూపిస్తుంది. సో ఏ రీడింగ్ కరెక్ట్, మనకి నిజంగా ఎంత బీపీ ఉందో ఎలా తెలుస్తుంది అని అంటే, మిషన్ ద్వారా మీరు చూసే బీపీలో ఎప్పుడు 100% కరెక్ట్గా వచ్చే అవకాశం తక్కువ అండి. ఎప్పుడైనా డాక్టర్ చూసే బీపీ అంటే డాక్టర్ ఆల్రెడీ పాల్పేటరీ అండ్ ఆస్కల్టేటరీ 2 మెథడ్స్లో పేషెంట్కి బీపీ చెక్ చేస్తారు కాబట్టి డాక్టర్ దగ్గర మీరు చూపించుకునే బీపీ మాత్రమే యాక్యురేట్గా ఉంటుంది. సో బీపీ అన్నది మనం బీపీ ఆపరేటర్స్తో మెజర్ చేస్తామండి. సో ఇప్పుడు మనం మెజర్ చేసుకున్నా కూడా ఒక వ్యక్తిలో బీపీ వచ్చింది అని మనం గుర్తించడానికి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు తను యంగ్గా ఉంటాడు, 18 నుంచి 35-40 మధ్యలోనే ఇప్పుడు బీపీ అనేది మనకి కనిపిస్తుంది. కానీ అది వాళ్ళు పోల్చుకోలేరు. అంటే కోపం ఒక్కటే అందరికీ తెలుసు, బీపీ అంటే కోపం వస్తుందని తెలుసు. కానీ ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి సార్ దాంట్లో? సో నార్మల్లీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఏ లక్షణాలతో ప్రజెంట్ అవుతారు? సో బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ నార్మల్లీ ఇప్పుడు ఒక వ్యక్తికి కోపం ఎక్కువగా ఉంది అంటే బీపీ ఎక్కువగా ఉంది, అది పొరపాటు అండి. కోపానికి బీపీకి అసలు సంబంధం ఉండదు ఫస్ట్. అండ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండే పేషెంట్స్ కొన్నిసార్లు చాలా నార్మల్గా ఉంటారు, ఎటువంటి సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేయకపోవచ్చు. కానీ కొంతమందిలో తల తిరగడం, తల పట్టేసినట్టు ఉండడం, గుండె దడగా ఉండడం, కొంచెం గాబరాగా ఉండడం, నిద్ర తగ్గడం, ఇలాంటి లక్షణాలు పేషెంట్కి ఉంటుందండి. చాలా వరకు మనం స్క్రీనింగ్లో చేసే పరీక్షలోనే ఆ వ్యక్తికి బీపీ ఉంది అన్న విషయం మనకు చాలా వరకు తెలుస్తుందండి. సార్ ఇప్పుడు బీపీ అనేది మనం రాకముందు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి సార్? అంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అలా జాగ్రత్తలు తీసుకుంటే బీపీ అనేది కనిపించకుండా ఉంటుందా సార్? సార్ నార్మల్లీ బీపీ మనకి రాకుండా ఏం చేయాలి, వచ్చాక ఏం చేయాలి? ఒకటి, మన పేరెంట్స్కి లేదా మన జెనెటిక్స్లో బీపీ వచ్చేలా ఉంటే డెఫినెట్లీ మనకి బీపీ వస్తుందండి. కానీ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ఎర్లీగా వచ్చేదాన్ని మనం లేట్గా వచ్చేలా చేసుకోవచ్చు. ఉప్పు తగ్గించి తినడం, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండడం, యాక్టివ్గా ఉండడం, కరెక్ట్గా రోజుకి 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, వాటర్ సరిగ్గా తీసుకోవడం అండ్ రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల బీపీ యొక్క ఆన్సెట్ని మనం కొంచెం డిలే చేయొచ్చండి. బీపీ వచ్చాక కూడా డ్రగ్ కాంప్లియన్స్ అంటే టైంకి మందులు వేసుకోవాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో డాక్టర్ని కలవాలి, బీపీ లెవెల్స్ బట్టి మనం రెగ్యులర్గా మన మెడికేషన్స్ని మార్చుకుంటూ ఉండాలి. అండ్ ప్రాపర్గా ఇంతకుముందు చెప్పినట్టు సాల్ట్ బాగా తగ్గించాలి. అదేవిధంగా ప్రాపర్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. సార్ ఇప్పుడు బీపీ సడన్గా తనకు తెలియదు బీపీ ఉందని, సడన్గా పడిపోయారు సార్, అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? సో నార్మల్లీ సడన్గా ఒక వ్యక్తి పడిపోయాడు అని అంటే అక్కడ మనం 2 చూసుకోవాలండి. ఒకటి, అధిక రక్తపోటు వల్ల పడిపోయాడా లేదా లో బీపీ వల్ల పడిపోయాడా. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్లడ్ ప్రెషర్ పెరిగినా తల తిరగడం, తల పట్టేసినట్టు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ తగ్గినా కూడా తల తిరగడం, తల పట్టేసినట్టు ఉండడం జరుగుతుంది. సో బీపీ మానిటరింగ్, బీపీ మెజర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పడిపోయిన వెంటనే వైటల్స్ చూసినప్పుడు, పల్స్ చూసినప్పుడు తన బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయో అది కూడా మెజర్ చేసి దెన్ తర్వాత మనం
ప్రాథమిక చికిత్స ఏం చేయాలి అన్నది డిసైడ్ చేస్తామండి. సార్ ఇప్పుడు బీపీ వచ్చిన వాళ్ళు కంప్లీట్గా సాల్ట్ అనేది తగ్గించేస్తారు, అది కూడా ప్రాబ్లమే అని చెప్పి వింటున్నాం. ఇప్పుడు బీపీకి సాల్ట్కి సంబంధం ఏంటి సార్? అసలు సాల్ట్ తినటం వల్ల బీపీ ఎందుకు హై కానీ డౌన్ కానీ అవుతుంది? అంటే యాక్చువల్లీ బీపీకి సాల్ట్కి ఉన్న సంబంధం ఏంటి? సాల్ట్ వల్ల ఒంట్లో సోడియం లెవెల్స్ పెరగడం వల్ల బ్లడ్ ప్రెషర్ మీద దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా ఉంటుంది. సో బాడీలో వాల్యూమ్ పెరిగి బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుందండి. సో మనం బీపీ పేషెంట్స్కి సాల్ట్ తగ్గించమని చెప్తాం, వీలైతే మానేయమని చెప్తాం. అది ఓన్లీ అధిక రక్తపోటు ఉన్న పేషెంట్స్కి మాత్రమే. ఎవరికైతే లో బీపీ ఉంటుందో వాళ్ళకి సాల్ట్ ఇంటేక్ బెటర్గా ఉండమనే చెప్తాం. అంటే సాల్ట్ కలిపిన బార్లీ వాటర్ ఆర్ బటర్ మిల్క్ ఆర్ లెమన్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే వాళ్ళలో బీపీ కొంచెం పెరుగుతుంది. నార్మోటెన్సివ్ అంటే 120/80 లెవెల్కి వచ్చేలా సెట్ అవుతారని చెప్తామండి. అదే ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం సాల్ట్ మొత్తం మానేయమనే చెప్తామండి. ఓకే సార్. సార్ ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళలో హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో అవి కాకుండా ఇంకే ఆర్గాన్స్ మీద ఈ బీపీ అనేది ప్రభావం చూపుతుంది సార్? సో బ్లడ్ ప్రెషర్ అన్నది బాడీలో ఎవ్రీ ఆర్గాన్ని ఏదో రకంగా ఎఫెక్ట్ చేస్తుందండి. చాలామందికి ఐసైట్ కొంచెం మందగిస్తుంది, దాన్ని హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి హైపర్ టెన్షన్ వల్ల, దాన్ని నెఫ్రోపతి అంటాం. అదేవిధంగా స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బీపీ సడన్గా పెరగడం వల్ల సివిఏ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే పక్షవాతం వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. బీపీ పెరగడం వల్ల హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది. సో కార్డియాక్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం అన్నది అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైన పని. సార్ ఇప్పుడు బీపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్యాబ్లెట్స్తో పాటు మనం వ్యాయామం కానివ్వండి, ఎలాంటి ఎక్సర్సైజులు అంటే ఇప్పుడు బీపీ అంటే టెన్షన్ తగ్గించుకునేది, ఇప్పుడు రన్నింగ్ అని లేదంటే ఇంకేదైనా అలాంటి స్పీడ్గా ఉన్నవి చేయాలా, లేదంటే జస్ట్ వాకింగ్ కానీ ఇంకేమైనా చేస్తే బెటర్ అంటారు? సో నార్మల్లీ బీపీ తగ్గించుకోవాలి అని అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు ప్రాపర్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈ రెండు ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే సివియర్ ఎక్సర్సైజ్ కాకుండా నార్మల్ బ్రిస్క్ వాకింగ్ అంటాం, జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ ఆ టైప్లో చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్ అవుతుంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ సాల్ట్ ఫ్రీ డైట్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రాపర్ స్లీప్ ఉండడం వల్ల తనకి యాంగ్జైటీ తగ్గి బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ లేకపోవడం వల్ల కూడా యాంగ్జైటీ తగ్గి అగైన్ బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే బీపీ తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండడానికి ముందు చూడాలి. ఓకే సార్. ఇప్పుడు బీపీ ఉన్న వారిలో ఆల్కహాలిక్ కానీ స్మోకర్స్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి సార్? ఇప్పుడు సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇన్ రిలేషన్ టు బీపీ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళలో హైపర్ కొలెస్ట్రాలీమియా వల్ల ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ వచ్చి బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకుపోయి బీపీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా స్మోకింగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బ్లడ్ ప్రెషర్. స్మోకర్స్లో బీపీ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ. సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ అండి బ్లడ్ ప్రెషర్ విషయంలో. సార్ ఇప్పుడు అంటే జనరల్గా బీపీ అనేదానికి పూర్తిగా భయపడాలంటారా, లేదంటే బీపీని అంటే ట్రీట్మెంట్ ద్వారా ఇది కంట్రోల్లోకి ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ మనకి? సో బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు చాలా కామన్గా మనం చూసే ప్రాబ్లం అండి. సో బ్లడ్ ప్రెషర్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. టైంకి ట్యాబ్లెట్స్ వేసుకొని రెగ్యులర్గా డాక్టర్కి చూపించుకొని తనకున్న సిమ్టమ్స్ని డాక్టర్తో చక్కగా డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉంటే బ్లడ్ ప్రెషర్ అన్నది చక్కగా తగ్గించుకునే జబ్బు మాత్రమే. అది నివారించదగిన మనం ప్రివెన్షన్ ఉన్న ప్రాబ్లం కాబట్టి బ్లడ్ ప్రెషర్కి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. సో అంటే ఇప్పుడు బీపీని మనం పట్టించుకుంటే అదేం ప్రమాదం కాదు, మనం పట్టించుకోకపోతే మెడిసిన్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ పైన అది ఎఫెక్ట్ చేస్తుంది. సార్ ఇప్పుడు ఏదైతే సిస్టోలిక్ అండ్ డైస్టోలిక్ 120/80 అనేది నార్మల్ అని అంటున్నారు. బట్ ఏంటంటే 120/90 రాగానే లేదా 120/100 రాగానే ఈ చాలా టెన్షన్ పడిపోతూ నాకు బీపీ వచ్చింది అనేటప్పుడు ఈ సిస్టోలిక్ డైస్టోలిక్ మీద ఏది ఎక్కువగా ఉంటే మనం కొంచెం తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ లేదంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సార్? నార్మల్లీ హైపర్ టెన్సివ్స్లో సిస్టోలీ చాలా ఎక్కువగా పెరుగుతుందండి, ఫాస్ట్గా పెరుగుతుంది.
సో 120 టు 140 సిస్టోలీని మనం ప్రీ హైపర్టెన్సివ్ ఫేజ్ అంటాం. సో వాళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ. వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మాత్రం చెప్తే సరిపోతుంది. వాళ్ళకి డయాస్టోలీ 80 టు 90 మధ్యలో ఉంటుంది. అదే 140 టు 160 స్టేజ్ 1 హైపర్ టెన్షన్, 160 టు 180 స్టేజ్ 2, మోర్ దెన్ 180 స్టేజ్ 3. సో ఎప్పుడైతే 140 దాటిందో సిస్టోలిక్ బీపీ మనం డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా డయాస్టోలీ ఎప్పుడైతే 90 దాటిందో మనం కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలా వరకు డయాస్టోలీ అంత స్పీడ్గా తగ్గదండి మనం మందులకి, కానీ సిస్టోలిక్ బీపీని మనం చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు సిస్టోలీ పెరిగితే డేంజరా సార్, డయాస్టోలీ పెరిగితే డేంజరా సార్? సిస్టోలీ డయాస్టోలీ అలా ఏమి ఉండదండి. నార్మల్లీ సిస్టోలీ మనం బాగా ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా సిస్టోలీ మనం చెప్తాం కాబట్టి దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తాం. బట్ సిస్టోలీ పెరిగినా డయాస్టోలీ పెరిగినా ఏది పెరిగినా డేంజర్. సార్ ఇప్పుడు ఒక పేషెంట్కి 120/90 ఉంది సార్ బీపీ, ఎప్పుడు చూపించుకున్నా కూడా 120/90 ఉంటుంది. దానికి మెడిసిన్ వాడాలా అవసరం లేదండి. 120/90 అంటే తను 120లో ఉన్నాడు అంటే సిస్టోలీ నార్మల్గా ఉంది, డయాస్టోలీ బోర్డర్లో ఉంది, 90 దగ్గర ఉంది. సో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తే సరిపోతుందండి, తనకి మెడికేషన్ అవసరం లేదు. సో మెడికేషన్ అవసరం లేదు, లైఫ్ స్టైల్ మారిస్తే జనరల్గా సరిపోతుంది ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు బీపీలో కామన్గా కనిపించే సింటమ్స్ ఏంటి సార్? అంటే జనరల్గా మనం ఒకవేళ కామన్గా మనం గుర్తించాలి అనుకుంటే, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఎవరైనా గుర్తించాలి అనుకుంటే అబ్జర్వేషన్లో పెట్టాలి. అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, గోడ పెడుతున్నాడు, లేదా ఇంకేదో సంథింగ్ అయితే బీపీ తెలిసిపోతుంది సార్. అది కాకుండా జనరల్గా బీపీని మనం ఏ సింటమ్స్తో మనం గుర్తిస్తాం సార్? సో నార్మల్లీ బీపీ లక్షణాలు అంటే బీపీ వచ్చిన పేషెంట్ మనకి ఎక్కువగా చెప్పే లక్షణాలు తలనొప్పిగా ఉంది, తలలో నరాలు ఏదో కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది, అదేవిధంగా కొంచెం చూపు తగ్గినట్టు అనిపిస్తుంది, లేదా కళ్ళు తిరుగుతున్నాయి, లేదా తల పట్టేసినట్టుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, ఒకవైపు చెయ్యి లాగుతున్నట్టుంది. ఇవన్నీ బీపీ పేషెంట్స్ రెగ్యులర్గా చెప్పే సిమ్టమ్స్ అండి. కానీ ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఆ వ్యక్తికి బీపీ ఉండే అవకాశం ఉంది. సో స్క్రీనింగ్ చేస్తేనే ఆ వ్యక్తికి బీపీ ఉందా లేదా అన్న విషయం అన్నది మనకు తెలుస్తుంది. సార్ ఇప్పుడు ఎంత ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత మనం బీపీని రెగ్యులర్గా చెక్ చేసుకుంటాం? రెగ్యులర్గా అంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా బోర్డర్లో ఉన్నామా లేదా అనేది ఏ ఏజ్ వచ్చేసరికి మనం స్టార్ట్ చేయాలి సార్? అంటే యాక్చువల్లీ బీపీకి పలానా ఏజ్ వాళ్ళే చూపించుకోవాలని ఏం లేదండి. 20 సంవత్సరాల వాళ్ళకి రావచ్చు, 90 సంవత్సరాల వాళ్ళకి రావచ్చు. సో ఒకసారి ఏదైనా బీపీ లక్షణం కనిపించింది అని అంటే డెఫినెట్లీ ఏ ఏజ్ వాళ్ళైనా బీపీ చూపించుకోవాల్సిందే. కానీ ఒకసారి బీపీ కనిపించింది అని అంటే వాళ్ళు మాత్రం ఎవ్రీ మంత్లీ కానీ లేదా 3 మంత్స్కి ఒకసారైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలండి, తప్పదు. ఓకే సార్. జనరల్గా ఇప్పుడు బీపీ ఆల్రెడీ ఉంది, టాబ్లెట్స్ జనరల్ ఫిజిషియన్ దగ్గర టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇయర్లీ వాడేస్తారు. కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు అవే వాడేస్తూ ఉంటారు. కానీ దీన్ని ఎలా మానిటర్ చేయాలి సార్? మనం డాక్టర్ చెప్పినా కూడా చాలామంది వినరు. అలాంటప్పుడు మనం ఎలా మానిటర్ చేసి దాన్ని ఎన్ని మంత్స్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఉండాలి సార్? చాలామంది పేషెంట్స్ ఒకసారి మనం బీపీ టాబ్లెట్ రాస్తే అదే బీపీ టాబ్లెట్ని ఇయర్స్ టుగెదర్ మంత్స్ టుగెదర్ వాడేస్తుంటారండి. అది యాక్చువల్లీ తప్పు. మనం బీపీ లెవెల్స్ బట్టి టాబ్లెట్ డోసేజ్ ఉంటుంది. ఆ వ్యక్తికి ఎంత బీపీ ఉన్న దాని మీద ఆ డోస్ పెంచాలా తగ్గించాలా అన్నది మనం డిసైడ్ చేస్తామండి. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్, ఒకసారి బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ వాడేయాలి కదా? తప్పదండి. ఒకసారి బీపీ టాబ్లెట్ మనం బీపీ ఉంది అని మనకు తెలిస్తే డోస్ పెంచడం తగ్గించడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ఆపడం అన్నది మన చేతుల్లో ఉండదు. సో లైఫ్ లాంగ్ మెడికేషన్ అనేది కంపల్సరీ. కానీ అది ఎంత డోసేజ్ వాడాలి అన్నది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటేనే మనకి తెలుస్తుందండి. సార్ ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్స్ అనేవి రెగ్యులర్గా ఇంకా వాడాల్సిందే. మన బీపీ అది కంట్రోల్లో ఉంటే నో ఇష్యూ, ఉన్నా కూడా లేకపోయినా కూడా బీపీ ట్యాబ్లెట్స్ వాడాల్సింది. ఈ బీపీ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల అసలు యాక్చువల్లీ బీపీ వస్తేనే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది. మరి బీపీ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల కూడా దానికి ఏమైనా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతుందా సార్? బీపీ ట్యాబ్లెట్స్ అంటే యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్స్. బీపీకి మనం వాడే మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం వాటి వల్ల మనకి జరిగే మంచి ఎక్కువ చెడుతో కంపేర్ చేసుకుంటే. సో ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏదైనా వస్తే
దాన్ని మనం వేరే ట్యాబ్లెట్కి మారుస్తాం కానీ యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్ అంటే బీపీ మాత్రల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లోడిపిన్ వల్ల చాలామంది పేషెంట్స్కి కాళ్ళ వాపులు వస్తాయి. అలాంటప్పుడు మనం ఆమ్లోడిపిన్ని తీసి వేరే గ్రూప్ అంటే యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ కానీ ఏసీఈ ఇన్హిబిటర్స్ కానీ డయూరిటిక్స్ కానీ వేరే గ్రూప్కి మారుస్తాం కానీ కంప్లీట్ బీపీ మెడికేషన్ అయితే మాత్రం స్టాప్ చేయం. సరే, అంటే ఇప్పుడు మనం ఏదైతే పెయిన్ కిల్లర్స్ తర్వాత కొన్ని టాబ్లెట్స్ అంత ఎఫెక్ట్ కిడ్నీ మీద ఇవి చూపించవు, కానీ చూపించినా కూడా దానివల్ల మంచి ఉంది అంటారు టాబ్లెట్స్ వాడటం వల్ల. అంటే బీపీ టాబ్లెట్స్ వాడితే అంత ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫైన్ సార్. ఇప్పుడు హై బీపీ వరకు ఇంతవరకు మాట్లాడుకున్నాం సార్. లో బీపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? అసలు ఈ లో బీపీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? సో ఇంతవరకు మనం హై బ్లడ్ ప్రెషర్ కోసం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు లో బ్లడ్ ప్రెషర్. సో లో బీపీ ఉన్న పేషెంట్స్ ఎవరైనా వచ్చి మనకి ట్రీట్మెంట్ అడిగితే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాం? సో లో బీపీ ఉన్న పేషెంట్స్కి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదండి. వాళ్ళకి బీపీ తక్కువ ఉంటుంది. సో మనం సాల్ట్ ఇంటేక్ ఎక్కువ తీసుకోమని చెప్తాం, వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాం, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. అదేవిధంగా బాగా తగ్గిపోయింది అన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బేసిక్ ఐనోట్రోప్ సపోర్ట్ తీసుకోవాలి. దానివల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. మనం బీపీ ఎప్పుడు 100 to 140 మధ్యలో మెయింటైన్ చేసుకోగలిగితే దానివల్ల ఎటువంటి లక్షణాలు కనిపించాలి. ఎస్ సార్. ఇప్పుడు లో బీపీ ఉన్న పేషెంట్ ఈ సాల్ట్ తీసుకుంటా కొద్ది రోజులకి ఆయన లో బీపీలోనే ఉంటాడా, లేదంటే హై బీపీకి వచ్చే అవకాశం ఉంటుందా సార్? లో బీపీ ఉన్న పేషెంట్స్ సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు హై బీపీకి వచ్చే అవకాశం అన్నది తక్కువ అండి. ఎందుకంటే మనం లో బీపీ ఉన్న పేషెంట్స్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళ బీపీ నార్మల్ లెవెల్కి వచ్చిందో ఆటోమేటికల్లీ అందరికీ చెప్పేటట్టే సాల్ట్ కంట్రోల్ చేయమనే చెప్తాం. సో ఆబ్వియస్లీ వాళ్ళకి అగైన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉంటుంది. సో బీపీ కంట్రోల్లోనే ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ లో బీపీ ఏదైతే ఉందో ఈ లో బీపీ వల్ల మన ఆర్గాన్స్కి అంటే బీపీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది, అలాగే బీపీ తక్కువ ఉండడం వల్ల కూడా ఏ రకమైన ఆర్గాన్స్కి ప్రాబ్లం వస్తుంది సార్? లో బీపీ ఉండడం వల్ల ఏ ఆర్గాన్స్కి ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి? సో లో బీపీ ఉండడం వల్ల మన ఆర్గాన్ పెర్ఫ్యూజన్ తగ్గిపోతుంది, ఆర్గాన్స్కి బ్లడ్ వెళ్ళే స్పీడ్ తగ్గిపోతుంది, ఆర్గాన్కి బ్లడ్ వెళ్ళే అమౌంట్ తగ్గిపోతుంది. దానివల్ల ఆర్గాన్స్ పనితీరులో తేడా వస్తుందండి. సో బీపీ నార్మల్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. అంటే అటు బీపీ లో ఉండకూడదు, హై కూడా ఉండకూడదు, నార్మల్ స్టేజ్లో మనం మెయింటైన్ చేసుకోవాలి సార్. ఇప్పుడు మనం ఐబీపీ కోసం లో బీపీ కోసం మాట్లాడుకున్నాం సార్. పూర్తిగా బీపీకి సంబంధించినటువంటి మేజర్ ఎఫెక్ట్స్ అంటే బీపీ వచ్చిన తర్వాత పేషెంట్ మేజర్గా ఎఫెక్ట్ అయ్యే కొన్ని ఆర్గాన్స్ అంటే కొన్ని ఇష్యూస్ చెప్పండి సార్. అంటే లైక్ హార్ట్ అవనివ్వండి, బ్రెయిన్ అవనివ్వండి, ఇంకేదైనా సంథింగ్ కిడ్నీ అవనివ్వండి, ఏ స్టేజ్లో మనం టాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది సార్? సో బీపీ వల్ల మేజర్గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్స్, సో మేజర్గా ఎఫెక్ట్ అయ్యేవి ఐస్ అండి, కళ్ళు, హైపర్టెన్సివ్ రెటినోపతి, కిడ్నీస్, నెఫ్రోపతి అండ్ బ్రెయిన్. సో సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, స్పెషల్లీ హెమరేజిక్ స్ట్రోక్స్ అంటే బ్రెయిన్ లోపల బ్లీడ్ అవ్వడం వల్ల పేషెంట్ అన్కాన్షియస్ అయిపోయి పక్షవాతం తెచ్చుకునే పరిస్థితి. సో ఇవి మేజర్గా ఎఫెక్ట్ అవుతాయండి హైపర్ టెన్షన్ వల్ల. బ్లడ్ ప్రెషర్ వల్ల మేజర్గా ఎఫెక్ట్ అయ్యేవి ఐస్ అండి, హైపర్టెన్సివ్ రెటినోపతి, వాళ్ళ చూపు తగ్గిపోతుంది, మసగ్గా కనిపిస్తుంది, విజువల్ అక్యూటీ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా నెఫ్రోపతి అండి, వాళ్ళకి కిడ్నీస్ పనితీరు తగ్గుతుంది, ప్రోటీనూరియా ఉంటుంది. కిడ్నీ విషయంకి వచ్చేసరికి బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అండ్ డ్యామేజ్ అయిన కిడ్నీస్ వల్ల బీపీ కూడా పెరుగుతుంది. సో ఈ రెండు ఇంటర్లింక్డ్ అండి. అదేవిధంగా బ్రెయిన్ వరకు వచ్చేసరికి బీపీ పెరగడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు, స్పెషల్లీ హెమరేజిక్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో బీపీ కంట్రోల్ చేయకపోతే వ్యక్తి ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. సార్, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఐస్ కానివ్వండి, హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ఫస్ట్ ఇప్పుడు ఐస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం అయితే మనం ఏ డాక్టర్ని కలవాలి, అలాగే బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ వస్తే కనుక మనం ఏ డాక్టర్ని కలవాలి, అలాగే కార్డియాలజీ లైక్ ఇప్పుడు హార్ట్కి సంబంధించిన ఇష్యూ వస్తే ఏ డాక్టర్ని మనం వెంటనే కన్సల్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వస్తామో చూపించుకుంటాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? సో పేషెంట్కి ఐసైట్ తగ్గింది, మనం ఆన్ ఎగ్జామినేషన్ బీపీ ఎక్కువగా ఉంది, వెంటనే మనం ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి పంపిస్తామండి. సో వాళ్ళు రెటినోస్కోప్తో ఐ చెకప్ చేస్తారు. చేయడం వల్ల లోపల ఐలో
ఈ హైపర్ టెన్షన్ వల్ల ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా చెప్పేది పేషెంట్కి బీపీ కంట్రోల్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా ఎప్పుడైతే హార్ట్ ఫెయిల్యూర్తో పేషెంట్ ప్రజెంట్ అయ్యాడు, లేదు ఏదైనా కార్డియాక్ ఇష్యూతో ప్రజెంట్ అయితే బీపీ మానిటర్ చేసి కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. తనకి హార్ట్ సైజ్ పెరిగిందా, ఎల్విహెచ్ లెఫ్ట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ అంటారు, అది ఎలా ఉంది, ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఇలాంటివి తెలుసుకోవడానికి మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపిస్తామండి. అదే స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది, సో తనకి పక్షవాతం వచ్చింది, సో వెంటనే మనం ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాం. దాన్ని బట్టి అది న్యూరో ఫిజిషియన్కి చూపించాలా, న్యూరో సర్జన్కి చూపించాలా అన్నది ఎంఆర్ఐ ఫైండింగ్స్ బట్టి డిసైడ్ చేస్తామండి. సార్, ఇప్పుడు మనం మన లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ కోసం మాట్లాడుకున్నాం, ఇలా చేస్తే బాగుంటుందని. అలాగే మనం డైలీ తీసుకునే ఫుడ్ ఏదైతే డైట్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దీనిలో బీపీకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? సో నార్మల్లీ బీపీకి మనం సాల్ట్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి, ఆయిల్ తగ్గించాలి, సాల్ట్ తగ్గించాలి, ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించాలి, నాన్ వెజ్ తగ్గించాలి. ఏవైతే బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకుపోవడానికి మనకి దోహదపడతాయో అలాంటి వాటికి దూరంగా ఉండాలి. లెస్ కార్బోహైడ్రేట్, మోడరేట్ ప్రోటీన్, లెస్ యానిమల్ ఫ్యాట్ అండ్ మీట్ తగ్గించుకోవాలి. ఇవి చేయడం వల్ల బీపీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సార్, ఇప్పుడు ఏదైతే నాన్ వెజ్లో మీట్, రెడ్ మీట్, అలాగే తర్వాత ఫిష్ సంబంధించిన కానీ సీ ఫుడ్ కానీ, అంటే సీ ఫుడ్ బెటర్ అంటారా, లేదంటే ఇంకా మీట్ సంబంధించిన రెడ్ మీట్ కానీ అలాంటిది ఏమైనా అవాయిడ్ చేయమంటారా? నార్మల్లీ కొలెస్ట్రాల్ విషయానికి వస్తే సీ ఫుడ్ అంటే ఏవైతే మనం రెగ్యులర్గా ఫిష్ కానీ ప్రాన్స్ కానీ చెప్తామో అవి కంపారిటివ్లీ చికెన్, మటన్ కన్నా అవి బెటర్ అండి. ఎందుకంటే కొలెస్ట్రాల్ డెవలప్ అయ్యే అవకాశాలు సీ ఫుడ్తో కొంచెం తక్కువ కంపేర్ టు మీట్. బీపీ ఉన్న వారిలో చివరిగా మీరు ఏదైనా వాళ్ళకి ఒక అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు సార్? బీపీ ఉన్నవారు ఒకటి, మన ఇంట్లో ఎవరైనా కోపంగా ఉన్నారు, మన మీద అరుస్తున్నారు అంటే నీకు బీపీ ఎక్కువ అయిపోయిందని చెప్తాం. అది చాలా మిస్నోమర్ అండి, చాలా తప్పది. సో మన కోపానికి, మన బిహేవియర్కి బీపీకి సంబంధం ఉండదు. మన ఇంట్లో ఎవరైనా బీపీ పేషెంట్ ఉన్నారు అని అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ ఒకసారి బీపీ చెక్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మనకి షుగర్, బీపీ ఇలాంటివి రన్స్ త్రూ ద ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. సో మనం కంపల్సరీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. వన్స్ ఇన్ ఏ వైల్ మనం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వేరే పేషెంట్ని తీసుకొస్తారు, అలాంటప్పుడు కూడా మీరు ఒకసారి బీపీ చూపించుకోవడం వల్ల ఎటువంటి తప్పు లేదండి. ఏదైనా ప్రాబ్లమ్ని ముందుగా తెలుసుకుంటే అది మందుల వరకు వెళ్ళాలా లేదా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో ఆపచ్చా అన్న విషయం మీద మనకు ఒక అవగాహన వస్తుంది. సో బీపీ అన్నది కనిపించేంత చిన్న సమస్య కాదు, అలా అని కంట్రోల్ చేసుకోలేనంత పెద్ద సమస్య కాదు. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఓకే, సార్ ఇప్పుడు ఫైనల్గా నాకు ఇంతవరకు నేను బీపీ అయితే చెక్ చేసుకోలేదు, రైట్? ఇప్పుడు మనం బీపీ మీరు లైవ్లోనే పేషెంట్కి మనం చూపింది, నేను ఎంత పీస్గా ఉన్నాను, మీ దగ్గర ఉన్నాను, సో నా బీపీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి. షూర్ అండి. సార్, ఇది స్పిగ్మోమానోమీటర్ అండి, బీపీ ఆపరేటర్స్ అంటాం. సో ఇందులో మెర్క్యూరీ కాలంని బట్టి మనం సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ చూస్తాం. సో నార్మల్లీ బీపీ ఆపరేటర్స్ అన్నది హార్ట్కి ప్యారలల్గా ఉండాలి, అంటే ఇది కొంచెం ఎత్తులో ఉండాలి. నార్మల్గా మనం ఫస్ట్ దీన్ని ఇన్ఫ్లేట్ చేస్తూ, దీన్ని పాల్పేటరీ మెథడ్ అంటామండి. సో ఫస్ట్ మనం పాల్పేట్ చేస్తూ పల్స్ని చూసి సిస్టోలీ ఎంత ఉందా అన్నది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. ఇది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది సార్. యా, సో ఇప్పుడు మీకు సిస్టోలీ అరౌండ్ 130 దగ్గర ఉందండి. సో ఇప్పుడు నేను స్టెథోస్కోప్ ఉపయోగించి ఆస్కల్టేటరీ మెథడ్లో మీ డయాస్టోలీ ఎంత ఉందో చెప్తాను. Based on Korotkov sounds,
మన ఆస్కల్టేటరీ మెథడ్లో బీపీ ఎంత ఉందో డయాస్ట్రోల్ ఎంత ఉందో చెప్పగలమండి. సో మీకు 120/90 ఉంది. సో యూఆర్ నార్మల్. చూసారు కదా, లైవ్లోనే నేను బీపీ చెక్ చేసుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా బీపీ అనే దాన్ని మనం ఎంతో భయంగా చూసుకుంటాం, భయపడితే అది ఇంకా పెరుగుతుంది. అలాగే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా బీపీని కంట్రోల్ చేసుకుని బీపీ మన అండర్లో అంటే 120/80 నార్మల్లో ఉండటానికి ఏ విధంగా మనం ఉండాలి అనేది మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చుకోవాలి. అలాగే మన లైఫ్ స్టైల్ని కూడా పూర్తిగా మార్చుకోవాలి. బీపీ వన్స్ మన బాడీలో ఏదైతే బీపీ హై లెవెల్ కనిపించినా లో లెవెల్ కనిపించినా దాన్ని ట్రీట్మెంట్ ద్వారా మనం మానిటరింగ్ చేసుకుంటా పోతే బీపీ విషయంలో భయపడనక్కర్లేదు. అలాగే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఒకవేళ మనం బీపీని నెగ్లెక్ట్ చేస్తే కనుక మన బాడీలో ఏదైతే మేజర్ ఆర్గాన్స్ ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరొక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాం. డాక్టర్ వాసుదేవ్ గారితో పాటు విశ్వభారత్ టీవీ కూడా ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ముందుగా ఉంటుంది. థ్యాంక్ యూ విశ్వభారత్ టీవీ.